ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు సామెతలు 11:4 ద్వారా ఒక కథను చెప్పుకుందాం. సామెతలు 11:4 ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఒక చిన్న గ్రామంలో సత్యం అనే రైతు జీవించేవాడు. సత్యం చాలా ధనవంతుడు. అతనికి విస్తారమైన భూములు, బంగారు ఆభరణాలు, గేదెలు, పొలాలు అన్నీ ఉండేవి. కాని సత్యం తన ధనాన్ని మాత్రమే నమ్ముకుని చాలా గర్వంగా ఉండేవాడు. అందరికీ ఎప్పుడు చెప్పేవాడు, నా ఆస్తి నాకు భద్రత, నా సంపద నా జీవితాన్ని రక్షిస్తుంది. అదే గ్రామంలో ధర్మం అనే ఒక సామాన్య రైతు కూడా ఉండేవాడు. అతనికి పెద్ద ఆస్తులేమీ లేవు, కాని అతని హృదయం న్యాయం, నిజాయితీతో నిండి ఉండేది. ధర్మం ఎప్పుడూ సత్యం అన్న మాటల్ని వినేవాడు, కాని ఏమీ అనేవాడు కాదు. అతను తన కష్టంతో పొలం పండిస్తూ, పేదలకి సహాయం చేస్తూ ఆనందంగా జీవించేవాడు. ఒకరోజు గ్రామానికి పెద్ద ఉగ్ర తుఫాను వచ్చింది. వడగాలి, వర్షం, చెట్లు కూలడం, ఊరు మొత్తం నాశనం కావడం. ఆ సమయంలో సత్యం తన ధనాన్ని రక్షించుకోవడానికి పట్టుబట్టి పొలాల్లో భద్రత కోసం దాక్కున్నాడు. అతని నమ్మకం అతని ఆస్తి మీదే. కాని ఉగ్రతదినములో అతని ఆస్తి అతడిని కాపాడలేదు. బంగారం, పొలాలు, ఆభరణాలు అన్నీ తుఫాన్ ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. ఇక ధర్మం విషయానికి వస్తే, అతను ముందే ఊర్లో అందరికీ హెచ్చరించాడు, సురక్షితమైన చోటికి వెళ్లమని. తన పొలం మీద దృష్టి పెట్టకుండా పేదవారిని, పిల్లలను రక్షించడానికి శ్రద్ధ పెట్టాడు. తుఫాన్ తర్వాత గ్రామస్థులు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. ధర్మం చేసిన సహాయం అందరి హృదయాల్లో నిలిచిపోయింది. తుఫాన్ ముగిసిన తర్వాత సత్యం గ్రహించాడు, నా ధనం నాకు ఏమీ చేయలేదు. కాని ధర్మం తన నీతి, మంచి మనసుతో అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొన్నాడు. ఈ కథ సత్యం నేర్చుకున్న పాఠాన్ని అందరికీ గుర్తుచేస్తుంది. ఆస్తి ఉగ్రతదినమందు అక్కరకు రాదు. నీతి మాత్రమే మరణము నుండి రక్షించును. ఈ కథ మనకు ఒక అద్భుతమైన నీతిని నేర్పిస్తుంది. ఆస్తి, ధనం అనేవి సమయానుసారం మారిపోయేవి. అవి మనల్ని అన్ని సందర్భాల్లో రక్షించవు. కాని నీతి, మంచి మనస్సు ఎప్పుడూ మనలను కాపాడతాయి. మానవతా విలువలు, సహాయం చేసే గుణం ఎల్లప్పుడూ మనసులలో నిలిచిపోతాయి. ధనానికి విశ్వాసం పెట్టడం కంటే నీతిని, న్యాయాన్ని నమ్మడమే నిజమైన జీవితం. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.